ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. ఆయన కృప నిరంతరం నిలిచినని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలిచినని యెహోవాయందు భయభక్తులు గలవారు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలిచినని ఎవరంటారంట? అహరోను వంశస్థులు అంటారు. మరి వాక్యం వింటున్న నేను నువ్వు కూడా అహరోను వంశస్థులలో చేర్చబడ్డాము. మరి ఆయన కృప నిరంతరం నిల్చున్నదని గమనిస్తున్నామా? ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా, ఆయన కృప నిరంతరం నిలిచేది. ఆయన కృప శాశ్వతమైనది. ఆయన కృప నిత్యము ఉంటుంది. ఆయన అబ్రహాం సంతానంలో చేర్చాడు. అహరోను వంశస్థులు అందురుగాక. మరి ఆయన కృప ఉంది అని ఎలా తెలుస్తుంది? ఆయన శాసనాలు, ఆయన కట్టడలు అనుసరిస్తూ ఆయన యొక్క పరిపూర్ణమైన కృప వెంబడి కృప పొందుతున్న వారికి అది తెలుస్తుంది. ఎలా తెలిసింది, ఎలా వచ్చింది కృప అనుకోవడం కాదు. ఆ కృప మనతో ఉంది కాబట్టి మనము ఈ లోకయాత్రలో ఈ రీతిగా జీవించగలుగుతున్నాము. ఇప్పటి వరకు ఆయన ఎన్నో కార్యాలు చేశాడు, చేస్తూ ఉన్నాడు, చేయబోతున్నాడు. ఆయన చేసే కార్యాలు ఎంతో అమూల్యమైనవి, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఎంతో శ్రేష్టమైన కార్యాలు మన పట్ల చేస్తున్నాడు. మరి ఆయన కృప మన మీద నిలిచి ఉంది కదా. ఆయన కృప నిరంతరం నిలిచినని యెహోవాయందు భయభక్తులు గలవారు అందురుగాక. ఎవరంటారు ఆయన కృప నిరంతరం నిలిచినని? యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు కూడా అంటారు. మరి యెహోవాయందు భయము భక్తి కలిగిన మనమందరము ఏం చేయాలి? ఆయన కృప నిరంతరం నిలిచినని అనేవారంగా ఉండాలి. ఆయన కృప నిరంతరం నిలిచేది కాబట్టి మనము ఆ రీతిగా మన నోటి వెంబడి నిరంతరం నిలిచినని పలకాలి. ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఆయన కృపలో మనం నిలిచి ఉన్నాం కాబట్టి, ఆయన కృప మన మీద నిలిచి ఉంది కాబట్టి మనము ఈ స్థితిలో ఉన్నాము. ఆయన ఒక ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు పొందుకుంటూ జీవిత యాత్రలో ముందుకు సాగిపోతున్నాము. మరి ఆయన కృప ఎక్కడుంది అనుకోవడం కాదు. ఆయన యందు భయభక్తులు గల వారందరూ అందురుగాక అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప యొక్క విలువ తెలుస్తుంది. ఆయన ఒక శక్తిని పొందుకుంటాము. ఆయన యందు ఎప్పుడైతే భయం భక్తి కలిగి ఉంటామో ఆయన శక్తి మన మీద కుమ్మరించబడుతుంది. ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఆయన కృప లేనిదే మనము ఏ పని చేయలేము. ఆయన కృప లేనిదే ఏం మేలు పొందుకోలేము. ఆయన కృప లేనిదే ఏ ఆశ్చర్యకార్యాలు చూడలేము. ఆయన కృప లేనిదే మనము బలహీనంగా మారతాము. మరి ఆయన కృప ఉంది కాబట్టి ఈ బలహీనమైన ఈ మట్టి పాత్రను ఆయన ఎంచుకున్నాడు కాబట్టి మనము ఆయన కృపలో, ఆయన దయలో బలవంతులుగా సాగిపోతున్నాము. ఆయన ఆశ్చర్యకార్యాలు పొందుకుంటున్నాము. ఆయన గొప్ప కార్యాలు చూస్తున్నాము. ఆయన చేస్తున్న మేలులను చూస్తున్నాము. మరి ఆయన కృప మన మీద నిరంతరం నిలిచేదిగా ఉంది. ఆయన కృప నిరంతరం నిలిచుద్ది. అది శాశ్వతమైనది, జీవము కలిగినది. మరి ఆయన కృప పొందుకున్న నేను నువ్వు ఏం చేయాలి? కృపను పొందుకోవాలనుకున్నా మనం ఏం చేయాలి? అది ఎప్పుడూ నిరంతరం నిలిచేదిగా ఉండాలి అనుకుంటే మనం ఆయన అడుగు జాడల్లో నడవాలి. మన దృష్టి, మన మనసు, మన ఆలోచన, మన క్రియలన్నీ ఆయన వైపే ఉండాలి కానీ వేరొక దాని వైపు ఏమాత్రం ఉండకూడదు. దేవుడు మనకు ప్రేమించిన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. మన తరం మాత్రమే కాకుండా రాబో తరం కూడా ఆయన నామమును సేవించే వారంగా మనము ఏం చేయాలి? మనం దేవునందు భయభక్తులు కలిగి ఉంటే మన బిడ్డలు
మన తరం కాదు, మన సంతానము, వారి రాబో తరము తరం వెంబడి తరము ఆయన యొక్క నీతి క్రియలను ప్రకటన చేయులాగున మనం ఆ రీతిగా జీవించే వారంగా ఉండాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుని మహాప్రేంగల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నీ కృప నిత్యము నిలిచేదిగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి. నిరంతరము మాపై నిలిపి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు. ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.